గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్పవృక్ష వాహనంపై శ్రీ కోదండరామస్వామి అభయ ప్రదానం. తిరుపతిలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి తిరుచి ఉత్సవం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి ఉత్సవ నీరాజనం. మల్లెల అభిషేకంలో బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ వైభవం. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవ సోయగం. ఆలయాల్లో ఘనంగా ఉగాది ఆస్థానాలు. పంచాంగ శ్రవణంలో పాల్గొన్న భక్తులు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహన సేవలో శ్రీ కోదండరాముడు కామితార్థ ప్రదాయకుడిగా కొలువుదీరి భక్తులను దివ్యంగా కటాక్షించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ వేడుకగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజైన శుక్రవారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ వైభవంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో శ్రీ కోదండరామస్వామి వారిని సీతాలక్ష్మణ స్వామివార్ల సహితంగా దివ్యంగా అలంకరించి కామితార్థ ప్రదాయకమైన కల్పవృక్ష వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాటాలు, భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణలు, కళాత్మక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ తిరుపతి పురవీధుల్లో శ్రీ కోదండరామస్వామివారి కల్పవృక్ష వాహనం అద్భుతంగా సాగింది. భజ రఘురామం భండన భీమం, భజ రఘురామం భండన భీమం, రజని చరంగ విరామం రామం, రజని చరంగ విరామం రామం, భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం, హే మానస భజరే శ్రీరామం. ఇక శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నానపీఠంపై సీతమ్మ వారిని, శ్రీ కోదండరామస్వామి వారిని, లక్ష్మణ స్వామివార్లను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు, అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద, దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద, దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. దశముఖ సంహార ధరణిజ పతి రామ
शशिधर पूजित शङ्कुचक्रधरा दशरथ रामा गोविन्दा मम दयजोडु पाहि मुकुन्दा दशरथ रामा गोविन्दा తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. సర్వదేవతా స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువుదీరిన గోపాలుడికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలుడికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. కడప జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో గురువారం ఉగాది ఆస్థానం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో కోదండరాముడి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. दशरथ रामा गोविन्दा मम दयजोडु पाहि मुकुन्दा दशरथ रामा गोविन्दा मम दयजोडु पाहि मुकुन्दा दशरथ रामा गोविन्दा मम दयजोडु पाहि मुकुन्दा. ఇక ఇటు దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది పర్వదినం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై ఆసనులను గావించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుపతికి చెందిన జేఎంసీ కన్స్ట్రక్షన్స్ అధినేత మదన్ మోహన్ శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్కు 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో విరాళంకు సంబంధించిన డీడీని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు దాతలు అందజేశారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు దాతలకు వేదాశీర్వచనం జరిగింది. ఆపై ఆలయ అధికారులు వీరికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన మూత గౌతమ్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు 10 లక్షల రూపాయలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని రంగనాయక మండపంలో విరాళంకు సంబంధించిన డీడీని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు దాత అందజేశారు. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా స్వామివారికి ఆస్థానం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊంజల్ మండపంలో ప్రత్యేకంగా కొలువుదీర్చారు. ఆపై వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. జగజ్జనని ముగురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధి వసంత నవరాత్రి ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు చైత్రమాసంలో అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మహాతేజో విరాజిత మంగళమూర్తిని ధగధగాయమానమైన స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి మల్లికార్జున మహామండపంలో కొలువుదీర్చారు. ఆపై
షోడశోప కైంకర్యాలను పూర్తి చేసి అష్టోత్తరాలు శతసహస్రనామాలతో దేవిని స్తుతిస్తూ సుగంధ భరిత మరువంతో కలగలిపిన తెల్లని మల్లెలతో పుష్పాభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. రవి సుధాకర వన్హిలోచన రత్న కుండల భూషిణి రవి సుధాకర వన్హిలోచన రత్న కుండల భూషిణి ప్రవిమలంబుగమమ్ము నేలిన భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్ట పురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక శివుని పట్ట పురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక. కాణిపాకం క్షేత్రంలో కొలువుదీరిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో శ్రీ పరాభవనామ సంవత్సరం తెలుగు ఉగాది పర్వదినంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో సిద్ధి బుద్ధి సమేతంగా కాణిపాకం శ్రీ వినాయక స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చిన అర్చకులు సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఈ సందర్భంగా దేవస్థానం ముద్రించిన పంచాంగాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఆపై ఆస్థాన సిద్ధాంతి పంచాంగ పఠనం గావించి ద్వాదశ రాసుల స్థితిగతులు, ప్రకృతి వైపరీత్యాలు, దేశ కాలగమన వివరాలను తెలియజేశారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిని ప్రసాదంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్, ఇతర అధికారులు, 14 గ్రామాలకు చెందిన ఉభయదారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఉగాది పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరునికి పరివార దేవతామూర్తులకు అర్చకులు పీఠార్చన సహిత రుద్రాభిషేకం, ఖడ్గమాల పూజలు, గణపతి ఆరాధన తదితర క్రతువులను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నింబదల భక్షణ నివేదించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమల శ్రీవారి అభిషేక సేవలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఆపై రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. పరమపావన గోదావరి నదీ తీరంలో నెలవైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఉగాది ఆస్థానం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా బేడ మండపంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకులు విశేషంగా ఆరాధనలను జరిపారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఇక భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. గోదావరి పుణ్యజలాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణ మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం మృత్యుంగ్రహణం, మేధిని పూజలు నిర్వహించి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 27వ తేదీ జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువులో పాల్గొని ఋత్వికులు అర్చకులకు దీక్షా వస్త్రాలను సమర్పించారు. విజయవాడలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది ఆస్థాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పులిపాక చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉగాది పర్వదినం సందర్భంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై స్వర సంగమం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పద్మశ్రీ డాక్టర్ శంకర మహాదేవన్, పద్మశ్రీ డ్రమ్స్ శివమణి బృందం ఆధ్వర్యంలో ఉత్తేజభరితంగా సాగిన స్వర సంగమం కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఎస్వీబీసీ సీఈఓ ఏ వెంకటేశ్వర్లు స్వర సంగమం కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శంకర మహాదేవన్, శివమణి ఇతర కళాకారులను పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. అనంతరం డాక్టర్ శంకర మహాదేవన్ డ్రమ్స్ శివమణి బృందం ప్రదర్శించిన అద్భుత కళా విన్యాసం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అధిక సంఖ్యలో తిరుమలకు తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి తరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రమూర్తి, మహాదేవుడు తదితర దేవతామూర్తుల కీర్తనలు ప్రేక్షకులను ఉత్తేజితులను చేశాయి. అలాగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని స్మరిస్తూ సాగిన గోవింద భజనామృతంతో భక్తులు భక్తి పరవశంలో పులకించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ అద్భుత కార్యక్రమాన్ని కనులారా తిలకించి తరించారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ. చివరగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఎస్వీబీసీ సీఈఓ ఏ వెంకటేశ్వరరావులు పద్మశ్రీ డాక్టర్ శంకర్ మహాదేవన్, పద్మశ్రీ డ్రమ్స్ శివమణి బృందాన్ని ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మరింత రంజింపజేసేలా, భక్తుల్లో భక్తి తత్వాన్ని పెంపొందించేలా నాదనీరాజనం కార్యక్రమాలను మరింత నాణ్యంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఎలక్ట్రిఫయింగ్ పర్ఫార్మెన్స్ అద్భుతం, మహా అద్భుతం. నాదనీరాజనం మొత్తం కూడా ఒక పులకించిందని చెప్పొచ్చు. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత భక్తులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మన శివమణి గారు కానీ, సార్ కానీ, అలానే వాళ్ళ టీం కానీ, శంకర్ మహాదేవన్ గారు ఎస్పెషల్లీ అందరిని ఇన్వాల్వ్ చేసి చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే రాబోయే కాలంలో వాళ్ళు మరిన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చి భక్తులని సంతోషపరచవలసిందిగా కోరుకుంటూ, అలానే భక్తులకు కూడా స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసి పర్ఫామ్ చేసే వాళ్ళని చాలా అద్భుతంగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని కూడా వాళ్ళ ఉత్సాహం కూడా నింపి కార్యక్రమం గొప్ప విజయానికి అనుభూతి పొందేటట్టు భక్తులు కూడా చేశారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం నాదనీరాజనం అంటేనే కళలకు ప్రసిద్ధి. అలానే మ్యూజిక్ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. భగవంతుని రీచ్ కావటానికి డివోటీకి ఉన్న పెద్ద బలం మ్యూజిక్ ద్వారా రీచ్ కావటం. అందుకని మీ అందరికి కూడా తెలుసు, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, అలానే పురంధరదాసు అందరూ కూడా ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయంటే మనందరం కూడా భక్తిభావంతో ఎప్పుడూ ఉంటూ అలానే కళను పోషిస్తూ
అలానే కార్యక్రమాలను మరింతగా నిర్వహించుకుంటూ తిరుపతి దేవస్థానం ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వరసిల్లుతుందని మీ సందర్భంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో తెల్ల మద్దె చెట్టులో స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ముఖమండపంలో సువచ్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి మల్లెలతో అర్చించారు. ఆపై స్వామివారి సన్నిధిలో పంచాంగ ఆవిష్కరణ జరిగింది. భక్తులు స్వామివారి పూజల్లో పాల్గొని తరించారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ నల్లలమ్మ ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు జరిగాయి. ఈ సందర్భంగా చల్లని తల్లి శ్రీ నల్లలమ్మ అమ్మవారికి ప్రాతకాల ఆరాధనలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారిని బంగారం, ముత్యాల ఆభరణాలతో సర్వాంగ సుందరంగా విశేషించి మొక్కజొన్న పొత్తులతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అనకాపల్లిలో వేంచేసిన శ్రీ నూకాంబికాదేవి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అమ్మవారి సన్నిధిలో కొత్త అమావాస్య పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారు తల్లి శ్రీ నూకాంబికాదేవిని చక్కని అలంకరణలతో కొలువుదీర్చి మంగళకరంగా అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు అమ్మవారి పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలు ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులతో కలకలలాడాయి. ఖమ్మంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో ఉగాది పూజలు ఘనంగా జరిగాయి. ఆయా ఆలయాల్లో దేవతామూర్తులకు అర్చకులు విశేషంగా అలంకరణలతో ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిగా ఆలయాలకు తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం వీనులు విందుగా సాగింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో ఫాల్గుణ మాసం అమావాస్య, చైత్రమాసం ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తుల సమక్షంలో ముందుగా మహాసంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా రుద్రహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ నందత్తనాథ క్షేత్రంలో కొత్త అమావాస్య పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. మహాసంకల్పంతో శ్రీ లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం, చండీ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధ భక్తులతో హోమ క్రతువుల్లో పాల్గొని దైవకృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తి ప్రపత్తులతో తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరులోని సంతపేటలో వేంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో చైత్రమాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ముందుగా స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను నిర్వహించారు. ఆపై పలు రకాల పూజా ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుగంధ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి పంచమహాహారతులు అందజేశారు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో అటవీ ప్రాంతంలో వెలిసిన శక్తి స్వరూపిణి శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా విశేషంగా పూజలు నిర్వహించారు. ముగ్గురమ్మల మూల రూపిణి శ్రీ తలుపులమ్మ తల్లి సన్నిధిలో అర్చకులు ప్రత్యేకంగా అలంకరణలు చేసి ఆరాధనలను నిర్వహించారు. అనంతరం ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. భక్తులు శ్రీ తలుపులమ్మ తల్లిని దర్శించుకుని తరించారు.
నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో పెన్నా నదీ తీరాన కొలువైన శ్రీ శనీశ్వర వాక్కు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య రోజు ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మేధ గంగా సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లను ఆభరణాలు పూలమాలలతో వధూవరులుగా అలంకరించారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ దక్షిణామూర్తి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. పుష్పార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. ఇక నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో పెన్నా నదీ తీరాన కొలువైన శ్రీ శనీశ్వర వాక్కు క్షేత్రంలో రాహు కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య రోజు ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నాగకన్య, నాగదేవత సమేతంగా శ్రీ రాహు స్వామివార్లను ఆభరణాలు, పూలమాలలతో వధూవరులుగా అలంకరించారు. పై కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నాగకన్య, నాగదేవత సమేత రాహుస్వామి వారి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. పుష్పార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.